మకర రాశి. ఇక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశికి వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు సామర్థ్యం పెంపొందించుకుంటారు. తక్కువ సమయంలో పనులను పూర్తిగా ముగించుకుంటారు. అధిక శ్రమ లేకుండా, ఒత్తిడి లేకుండా భాగస్వామి వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామితో కానీ కలిపి తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ప్రశాంతంగా పనులు ముగించుకుంటారు. విద్యార్థులు విద్యాపరమైన విషయంలో, కమ్యూనికేషన్ విషయాల్లోనూ చక్కగా మీ యొక్క తెలివితేటలు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అనవసరమైన ఆలస్యాలు, ఆటంకాల వల్ల ముఖ్యమైన పరిస్థితుల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనుక ప్రతి విషయంలోనూ ఆలస్యాలు, ఆటంకాలు కొన్నిటికి ఎదురవుతున్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా విద్యకు సంబంధించిన విషయాల్లో ఆలస్యాలు లాంటివి ఏదైనా ఎదురవుతున్నా కూడా హయగ్రీవాయ నమః అనే శ్లోకాన్ని పఠిస్తూ జ్ఞాపక శక్తిని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే, కుంభరాశి వాళ్ళకి మీకు మాటల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ, మాటల విషయంలోనూ గౌరవం తగ్గే అవకాశం ఉన్న రీత్యా ఆర్థికంగా ఎవరికన్నా మీరు వాగ్దానాలు చేసినట్లయితే ఆ విషయాలు నెరవేర్చుకోవడంలో కానీ, ఏదన్నా మీరు లోన్లు లాంటివి తీసుకునే విషయంలో లోన్ తీసుకొని మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాల వల్ల కానీ కొంత గౌరవాలు తగ్గే అవకాశం ఉంటుంది. కనుక ముందుగా గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. అలాగే సంతాన వర్గం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. వారి యొక్క ఆలోచనలలో మీరు వారికి సహకరిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. ఆర్థిక విషయాలు, కుటుంబ అంశాలు, అలాగే దూర ప్రదేశాల నుంచి ఎదురు చూసిన వర్తమానాలు, అభివృద్ధి మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మాట విలువను పెంచుకుంటూ ముందుకు పెడతారు. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళ విషయం తీసుకుంటే, ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మీ ఆలోచనలలో ఆలస్యాలని కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. సంతాన వర్గం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. వారి విజయాలు, వారి ప్రత్యర్థుల మీద వారి విజయాన్ని సాధించడం మొదలైన విషయాల్లో మీ సహకారంతో వారు ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యమైన అంశాలలో మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ సంతాన వర్గానికి సహకరించడంలో ముందుంటారు.